ప్రభు నామంన అందరికీ శుభములు. మన్నాతులండి. ఈరోజు మనం హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చూసినట్లయితే 11, 10వ వచనం వరకు కూడా తండ్రి కుమారుని శిక్షించడము అనేది మనకు కనబడుతుంది. అయితే చదువుకుందాము. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను గదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగానే కనబడును కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఏమనంటండి, శిక్ష అనంటే మనకు అది ఎలా కనబడుతుంది? మన జీవితాలకు వచ్చేసరికి శ్రమ. శిక్ష అనంటే మనం ఒక శ్రమను ఎదుర్కొంటూ ఉంటాము. మరి చాలామంది శ్రమ అనగానే విశ్వాసుల్లోనే కొందరు ఏమని అంటూ ఉంటారు, ఆమె చేసిన అన్ని తప్పులకు ఆమె శిక్ష అనుభవిస్తుంది, శ్రమలు పడుతుంది, ఆమెకే చుట్టుకుంది అని రకరకాలుగా మనుషులు మాట్లాడుతూ ఉంటారు. ఆమె అంతా అనుభవిస్తుంది, ఆమె ఇంకా మారలేదా? అతనంతా బాధలు పడుతున్నాడు, ఇంకా మారలేదా? అని రకరకాలుగా మనుషులు తీర్పులు తీర్చేవారిగా ఉంటారండి. కానీ అది కాదు. కానీ అర్థము ఒక్కొక్కరికి ఒక్కొక్కరి ఆత్మీయ అంతస్తును బట్టి ఒక్కొక్కరికి ఉంటుంది. దేవుడు మన విశ్వాస జీవితంలో అంటే ఏమని చెప్తున్నారు ఆయన? తల్లిదండ్రులు మనల్ని ఎంతవరకు శిక్షిస్తారండి? మనకి మంచి చెడు తెలిసేంత వరకు. ఉదాహరణకు ఒక 10 సంవత్సరాల వరకు ఒక తల్లి అయినా తండ్రి అయినా బిడ్డల్ని చేసుకుంటారు. అంటే కోప్పడి దండిస్తారు, కొడతారు. అటు తర్వాత వారు పెద్దవారైనప్పుడు వారిని గురించి వాళ్ళు బాధపడతారు, గాయపడతారు. కానీ వారిని శిక్షించడానికి ఇష్టపడరు. అంటే పెద్దవారు అయ్యారు కనుక వారిని కొట్టడానికి వారు ఇష్టపడకుండా వారి గురించి ప్రార్థన చేస్తూనూ అలాగున వారు వదిలేసేవారిగా ఉంటారు. కానీ మన ప్రభు అయితే మరణం వరకు కూడా, ఎలా అండి, మరణం వరకు కూడా ఆయన మనలను కుమార్తెలుగానే ఆయన మనల్ని ప్రేమించుచున్నారు కనుక మనల్ని ఆయన ప్రతి ఒక్క విషయంలోనూ ఆయన మనల్ని క్రమపరుస్తూనే, గైడెన్స్ చేస్తూనే, మనకి నేర్పిస్తూనే, మనల్ని క్రమబద్ధీకరణ చేస్తూనే మన జీవితాలను ఆయన నడిపిస్తూనే ఉంటారు. అందుకే విశ్వాసుల జీవితంలో శ్రమలు వెనక శ్రమలు వస్తూనే ఉంటాయంట. ఆయన మాటకు లోబడి ఆయన నిర్ణయానికి బిడ్డలముగా మనం ఉన్నప్పుడు కనుక మనము శ్రమలు పొందకపోవడం వల్ల మనం ఆయన బిడ్డలముగా కాకుండా దుర్బీజులుగా ఉండేవారముగా ఉంటాం. కానీ మనము శ్రమ పొందడం వల్ల ఆయన కుమారులము, ఆయన కుమార్తెలుగా మనం ఎంచబడుతున్నాము. కనుక శ్రమ మంచిదే, అది మేలైనది అని మన ప్రభు మనల్ని శిక్షిస్తున్నారు అని చెప్పి మనం ప్రతి ఒక్క విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత మెలకువ కలిగి ఉందాము. అటువంటి ధన్యతా భాగ్యం ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయనుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.